43వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వెళ్ళండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వాక్యాలు, 20 కూడా చదువుతూ ఉన్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజల త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించి ఉన్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచను. అందరు నాతో చెప్పాలి, ఇదిగో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. ప్రభు తన వాక్యమును మన కొరకు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు తన సేవకుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా. యెషయా ద్వారా ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చెప్పండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. వినండి, ఇదిగో అనేదానికి అదిగో అనేదానికి తేడా పొందాలన్నా. ఇదిగో అంటే దగ్గరగా ఉంది, అదిగో అంటే కొంచెం ఎడంగా ఉంది. ఇదిగో అంటే దేవుడు తొందరలో ఒక నూతన కార్యం చేయబోతూ ఉన్నాడు. నిజంగా ఇదిగో అంటే తొందరగా, క్విక్గా, చాలా సమీపంలో ఆయన ఒక కార్యము, నూతన కార్యం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. వినాలి బాబు, నూతనమైనది అంటే ప్రతి వారికి ఇష్టం అన్నమాట. సంథింగ్ ఏదైనా కానీ, నూతన బట్టలైనా, నూతన వస్తువులైనా, నూతన స్థలాలైనా, నూతనమైన వ్యక్తులైనా, నూతనమైన పదార్థాలైనా మనిషి ఇష్టపడతాడు. ఎందుకు? కొత్తది కనుక. అప్పటిదాకా ఉన్న ఫోన్ కంటే ఇంకొక కొత్త ఫోన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ ఫోన్ కొనుక్కోవాలని ఆశపడతాడు. అప్పుడు దాకా ఉన్న వస్త్రాల కంటే, బట్టల కంటే, ఇంకేదైనా కొత్త రకం మోడల్ డ్రెస్సులు వచ్చినాయి అనుకోండి, బట్టలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాడు? కొనుక్కోవాలని ఆశపడతాడు. అలా ప్రతి దానికి అప్పటి వరకు వాడుతూ ఉన్న బైక్ కంటే కొత్త బైక్, న్యూ మోడల్ వచ్చింది అనుకోండి, కొత్త బైక్ కావాలని ఆశపడతాడు, కోరుకుంటాడు. అంటే నూతనమైన దానిని మనిషి కోరుకుంటాడు. సంథింగ్ ఏదైనా కానీ, నూతన వస్త్రాలైనా, నూతన వస్తువులైనా, నూతన ప్రదేశాలైనా, నూతనమైన వ్యక్తులైనా, నూతనమైనటువంటి కార్యక్రమాలైనా, నూతనమైన వాటిని కోరుకుంటాడు మనిషి. దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ సర్వ సమాజంతో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేయబోతున్నాడు? నూతన క్రియ చేస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. బాబు, మీరు దానిని ఆలోచింపరా అని అడుగుతూ ఉన్నాడు. నూతన క్రియ అని అందరూ. నూతన క్రియ అంటే ఏంటి? వాట్ ఈస్ ది న్యూ యాక్టివిటీ? నూతన కార్యం అంటే ఏమిటి? నీ జీవితంలో ఏదో ఒక నూతన క్రియ, నీ కుటుంబంలో ఏదో ఒక నూతన కార్యం, విద్యలో నూతన కార్యము, ఉద్యోగములో నూతన కార్యము, వ్యాపారములో నూతన కార్యము, వ్యవసాయములో నూతన క్రియ, నీ జీవితములో నూతన క్రియ, నీ కుటుంబములో నూతన క్రియ, నీ ఆత్మీయ జీవితంలో నూతనమైనటువంటి ఎదుగుదల,
నీ విశ్వాస జీవితంలో నూతనమైనటువంటి అభివృద్ధి, సేవలో సంఘములో నూతనమైనటువంటి కార్యాలు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏదో ఒక నూతన కార్యమును ప్రభు నీ జీవితంలో, మనందరి జీవితములలో చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి నూతన కార్యాల కొరకు మనం ఏం కావాలి? సిద్ధపడాలి. నూతన కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. నూతన కార్యాల కొరకు మనము మరి సిద్ధపాట్లు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. నూతన క్రియ అనగా మునుపెన్నడూ లేనటువంటి క్రియ, మునుపెన్నడూ జరగనటువంటి కార్యము. మనం చెప్పాం చాలాసార్లు, నా జీవితంలో ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదండి. నా జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడని, చేస్తాడని నేను ఊహించలేదు. నేను మరి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఊహించని మలుపులు ప్రభు నా జీవితంలో అనుగ్రహించారని మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం. మన ఆర్థిక పరిస్థితుల్లో నూతన క్రియ, మన ఆరోగ్య పరిస్థితుల్లో నూతన క్రియ, మన కుటుంబంలో మన పిల్లల జీవితాల్లో నూతన క్రియ, వెరసి ఏది ఏమైనా కానీ ప్రభు ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ నూతన క్రియ జరగాలంటే, నూతన కార్యాలు జరగాలంటే మనవంతుగా మనం ఏం చేయాలి? మన వైపు నుండి మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి? మన వైపు నుండి మనం ఎలా ఉండాలి? మన వైపు నుండి మనం ఏం చేయాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నూతన కార్యాలు ప్రభు చేయాలంటే, నూతన క్రియ మన జీవితంలో ప్రభు జరిగించాలంటే దేవుని వాగ్దానములు నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని వాగ్దానములు పొందుకోవాలి. దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకై మనము ప్రార్థన చేసుకోవాలని, మనము సిద్ధపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ వాగ్దానములు పొందుకోవాలి. చెప్పండి, పొందుకోవాలి. వాగ్దానములు పొందుకోవాలి. నీవు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు నీకు వాగ్దానం ఇస్తాడు. నీవు బైబిల్ చదువుతూ ఉండగా ప్రభు నీకు వాగ్దానం ఇస్తాడు. వాక్యము వింటూ ఉండగా ప్రభు నీకు వాగ్దానం ఇస్తాడు. ఇవేమీ నీకు లేకపోతే దేవుని మందిరములో నీవు తీసుకునే ఒక వాగ్దానమే ప్రభు నీకు వాగ్దానముగా ఇచ్చాడని భావించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం నెరవేర్పు కొరకు ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నీకు ఏమి వాగ్దానం ఇచ్చాడు? ప్రభు నీకు ఎలాంటి వాగ్దానం చేశాడు? ప్రభు నీతో ఏం చెప్పాడు? ఆ మాట నెరవేర్చు ప్రభువా అని ఏం చేయాలి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నీకు ఒక మాట ఇచ్చాడు. ప్రభు నీకు ఒక మాట సెలవిచ్చాడు. ప్రభు నీతో ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నాతో ఒక వాగ్దానం చేశాడు. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వాక్యాలు ప్రభు నాకు వాగ్దానముగా ఇచ్చినట్లు నేను మీకు అనేక సార్లు ఇప్పటికే చెప్పాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. 15వ వాక్యం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా ప్రభు విడవనని చెప్పాడు. చెప్పండి, ఏం చెప్పాడు? నిన్ను విడువను. ఎప్పటి వరకు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను.
నిన్ను విడిచిపెట్టను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ప్రభువు నీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చే వరకు విడువను అని వాగ్దానం. ఇది ప్రభువు నాకు వ్యక్తిగతముగా సంఘము కొరకు, సహవాసము కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం అయి ఉన్నది. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని వాగ్దానం చేశాడు ప్రభు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పాడు ప్రభు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అని వాగ్దానం చేశాడు ప్రభు. ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు చెప్పండి ఏం చేయాలి? ప్రార్థన. అలాగే ప్రభు నీ వ్యక్తిగత జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు ప్రభు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు నీవు అనుదినము ఏం చేయాలి? అనుదినము ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానమే నీ లక్ష్యం అయ్యింది. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానమే నీ యొక్క టార్గెట్ అయి ఉన్నది. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పే నీ యొక్క గురిగా ఉండాలి. కాబట్టి నీవు పొందిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు అనుదినము ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవాలయం కనబడినప్పుడు చెంపలేసుకోవడం కాదు, గుడి చర్చి కనబడినప్పుడు చెంపలేసుకోవడం మాత్రమే కాదు, నీ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. భక్తుల జీవితాలలో అదే జరిగింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, యెహోషువ, నెహెమ్యా ఉన్నకు వారందరూ కూడా వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేశారు. వారు ప్రభువా నీ దాసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు చేసిన ప్రమాణములు జ్ఞాపకం చేసుకొను అని ప్రార్థన చేస్తాడు మోషే. నిర్గమాకాండము 32వ అధ్యాయము ప్రియమైన వారులారా 11వ వాక్యం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానములకు ఇచ్చేదనని ప్రమాణము చేసి చెప్పింది వాళ్ళను. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా నీవు వాగ్దానం చేశావు కదా. ఎవరితో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నీవు ప్రమాణం చేసితివి అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా గ్రంథము పరిశుద్ధ వాక్యములో నుండి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము ప్రియమైన వారులారా, నెహెమ్యా గ్రంథములో నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయము 7వ వాక్యం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము కైకొనకపోతివి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేమనగా మీరు అపరాధం చేసిన జనులలోని మిమ్మల్ని చెదరగొట్టుదురు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన భూదిగంతముల వరకు మీరు తోడువేయబడినను. అక్కడ నుండి సహాయమును సమకూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న సర్వజ్ఞమును రప్పించదని నీవు సెలవిచ్చితివి కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, వారి యొక్క విజయానికి, వారి యొక్క సంక్షేమానికి మూలం ఏమిటంటే దేవుని వాగ్దానములు. స్తోత్రం చెప్పండి. వారి విజయానికి మూలం ఏమిటంటే దేవుని వాగ్దానం. వారి ఐశ్వర్యం ఏమిటంటే దేవుని వాగ్దానం. పితరుల యొక్క ఆస్తి ఏమిటంటే దేవుని వాగ్దానం. పితరుల యొక్క ఐశ్వర్యం ఏమిటంటే దేవుని వాగ్దానం. వారి యొక్క నిరీక్షణ ఏమిటంటే దేవుని యొక్క వాగ్దానం. వాగ్దానం అన్నప్పుడు వాగ్దానం, ప్రమాణము, ప్రభు ఇచ్చినటువంటి మాట, ప్రభు సెలవిచ్చిన మాట. కాబట్టి నీ జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించాలంటే ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానంను బట్టి ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసి. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా చెప్తాం, దేవుని ప్రభు నూతన కార్యాలు మన జీవితంలో ఎలా జరిగిస్తారు. సామెతల గ్రంథం
జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము దేవుని యొక్క వచనములు చదువుతాం. 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వాక్యం చదువుతున్నాం. నీ హృదయములో నుండి జీవధారల బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. స్తోత్రం చెప్పండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరును? చెప్పండి చెప్పండి. ఏం బయలుదేరును? జీవధారలు. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? నీ హృదయములో నుండి. అమ్మా బాబు, నీ కడుపులో నుండి, నీ హృదయములో నుండి జీవధారణ బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. స్తోత్రం చెప్తా. నీ హృదయంలో నుండి ఏమొస్తాయట? చెప్పండి. నీ కడుపులో నుండి ఏమొస్తాయట? మన కడుపులో నుండి ఏమొస్తున్నాయి? మన కడుపులో నుండి ఏమొస్తున్నాయి? నీ హృదయంలో నుండి ఏమొస్తున్నాయి? నీ నోట్లో నుండి ఏమొస్తున్నాయి? నీ నోట్లో నుండి ఏమి రావాలని ప్రభువు ఆశించాడు? నీ కడుపులో నుండి ఏమి రావాలని ప్రభువు ఆశించాడు? నీ నోట్లో నుండి ఏమి రావాలని ప్రభువు ఆశించాడు? జీవధారలు. స్తోత్రం చెప్పండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ఎవరి మీద కోపము, ద్వేషము, కార్పణ్యము, కక్ష, అసూయ పెట్టుకోకూడదు. నీకు అన్యాయం చేసినా కానీ, నీకు న్యాయం జరగకపోయినా కానీ, నిష్కారణంగా నీవు నిందించబడినా కానీ, నిష్కారణముగా నీవు అవమానమును భరించవలసి వచ్చినా కానీ, అదే హృదయాన్ని కాపాడుకోవాలి. అదే హృదయాన్ని కాపాడుకోవాలి. నాజాలు కూడా చెప్పాను కదా, ఉదయం కోపం వస్తే చెప్పండి, సూర్యోదయమున కోపం వస్తే సూర్యాస్తమయానికి ఏం కావాలి? సాయంకాలం సూర్యుడు ఏమైపోతాడు? మాయమైపోతాడు. ఏమన్నా అవని కనబడకుండా పోతాడు. ఈ కోపం కూడా ఏం కావాలి? ఎప్పుడు చెప్పాను? నేను ఆదివారం చెప్పినా లేదా? అదే హృదయాన్ని కాపాడుకోండి. భార్య మీద భర్త కోపం వచ్చిందనుకో, రోజులు కోపం అలాగే ఉంచుకోకూడదు.
భర్త మీద భార్యకు కోపం వచ్చిందనుకో, అట్లాగే పలకొండ మొరటి మీద బిగుసుకొని కూర్చోకూడదు. ఆడవాళ్ళు పంతం పట్టారంటే వాళ్ళ పంతాన్ని వాళ్ళు పట్టు విడిస్తే తప్ప ఎవరు ఆ పట్టు నుండి బయటికి తీస్తున్నారు. వాళ్ళు పంతం పడితే మగవాళ్ళకి వేసే శిక్ష ఏంటండి? ఏంటి చెప్పండి? ఏదమ్మా వెళ్ళేవా వాడు మొత్తుకోవడమే ఇప్పుడు శిక్ష ఇస్తుంది. ఏంటి శిక్ష? పలకొండు ఉండడమే శిక్ష వేస్తారన్నమాట. అలాంటి శిక్ష విధించకూడదు. అదే హృదయాన్ని కాపాడుకోవడం. కోపము, ద్వేషము, కార్పణ్యము, కక్ష చెప్పండి ఏం చేయకూడదు, ఉంచుకోకూడదు హృదయంలో. కాబట్టి ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవధారణ బయలుదేరిన కనుక అమ్మా వినా ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి? నీ హృదయంలో నుండి జీవధారణ బయలుదేరిన కనుక. ఇదే సొలొమోను రాస్తాడు చూడండి. దేవుని యొక్క వాక్యముని మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి ఇలాగూ రాయబడి ఉన్నది. దేవుని ప్రజలారా, ఏమి రాయబడి ఉందంటే జీవ మరణములు 4వ వర్షము 18వ అధ్యాయము 20వ వాక్యం. సామెతలు, ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు 4వ వర్షము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవ మరణములు ఎవరి చేతిలో ఉన్నాయి? 4 చేతిలో ఉన్నాయి. జీవ మరణములు 4వ వర్షము, దాన్ని కోరువారు మరి దాన్ని అనుభవించదురు అని చెప్తూ ఉన్నాడు. దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఒకరి నోటి ఫలము చేత, ఏం ఫలం? నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. ఏం చదివిందంట? నోటి ఫలం. ఒకరి నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. చాలా సార్లు కాసేపు మాట్లాడుకున్నాక ఆవేశాలకు గురైపోయినాక సరే అయితే ఏదో అయిపోయిందిలే, అన్నం పెడతారులే, భోజనం పెడతారులే అని భార్య అనుకో, ఇప్పుడు దాకా పెట్టి సార్లే అంటాడు అనమాట. ఇప్పుడు దాకా పెట్టి నువ్వు పెట్టినట్టు ఇప్పుడు దాకా పెట్టినట్టు కడుపు నిండిపోయింది ఇంకా ఎందుకులే అంటాడు. ఏమో కూడా అంతే. సరే అయితే అయిపోయింది, నీకు ఏదో కూడా భరిస్తారని రా అంటే ఇప్పుడు దాకా అన్నాయి సార్లే అంటారు. అన్నాయి చాలయ్యా, వాటితో నా కడుపు ఏమైంది? నింపేవయ్యా. మాటతో కడుపు నిండిపోయిందంట. అంటే నువ్వు ఏమైతే మాట్లాడుతావో వాటి యొక్క దాని ఫలము తింటావు. 109వ కీర్తన 17వ చరణం. 109:17. 109:17. 109వ కీర్తన 17వ చరణం. శపించుట వానికి ప్రీతి గనుకది వాని మీదికి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. శపించుట వానికి ప్రీతి ఏది ఇష్టమా? శపించుట వానికి ప్రీతి, దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదికి వచ్చెను. వాడిని తిట్టి వీడిని తిట్టి వాడిని శపించి వీడిని శపించి ఆ శాపాలన్నీ వాళ్ళ మీదకి వచ్చింది. దీవించడం వారికి ఇష్టం లేదు కనుక దీవెనల వారికి ఏమైంది? చెప్పండి. దీవెనల వారికి ఏమైంది? దూరం అయిపోయింది. శపించడం వారికి ప్రీతి, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి శపించి కాళ్ళు తిరిగిపోను, జంతు తిరిగిపోను, శిరస్సు పగిలిపోను, ఇలా తిట్టి తిట్లన్నీ వాళ్ళ మీదకి వచ్చినాయి అన్నమాట. కాబట్టి దేవుడు నీ జీవితంలో నూతన కార్యం జరిగించాలంటే నీ హృదయమును కాపాడుకోవాలి, నిర్మలముగా కాపాడుకోవాలి, నిర్మలమైనదిగా నీ హృదయమును ఉంచుకోవాలి. ఆ ద్వేషము, అసూయ, కక్షలు, కార్పణ్యాలు లేకుండా నీవు నీ హృదయమును కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకే చెప్పాను, వాగ్దానముల నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలి. రెండోది ఏం చెప్తున్నాను? నీవు నీ హృదయమును భద్రముగా కాపాడు.
కాపాడుకోవాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథము పరిశుద్ధ వాక్యముల నుండి ప్రియమైన వారులారా 14వ సామెతలు 14వ అధ్యాయము 23వ వాక్యం 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. స్తోత్రం చెప్పండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. చెప్పండి, ఏం చేస్తే అందరూ చెప్పండి, ఏం చేస్తే కష్టం చేసి కష్టపడితే ఏమొచ్చింది? కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. కొంతమంది పని చేసుకుంటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు పంట వేసుకున్నారు, వాళ్ళు నీళ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కలుపు తీసుకున్నారు, వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నారు, వాళ్ళ అబ్బాయి ప్రైవేట్కి వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ప్రైవేట్కి వెళ్తుంది, వాడికి బాగా మార్కులు వచ్చినాయి అంట అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఏమవుతున్నాం? మనం చెప్పుకుంటా ఉన్నాం. అవతల ఏం చేస్తున్నారు? కష్టపడేవాడికి ఏమొచ్చింది? లాభం వచ్చింది. చెప్పుకునేవాడికి ఏమొచ్చింది? లేమిడి. వట్టి మాటలు లేమిడికి కారణం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సంథింగ్ వర్క్, ఏదో ఒక పని చేసుకోవాలి, ఖాళీగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఖాళీగా ఉండకూడదు. అమ్మా, చదువుకోవటమో, ప్రార్థన చేసుకోవటమో, రాసుకోవటమో, రాసుకున్న దాన్ని ధ్యానించటమో, ధ్యానించిన దాని కొరకు ప్రార్థించటమో, ఏదో ఒక పని చేయాలి. థామస్ ఎకంపిస్ అనే దైవ భక్తుడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఒక క్రైస్తవుడు ఖాళీగా ఉండకూడదు. బైబిల్ చదవాలి, చదివిన దాన్ని ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని రాసుకోవాలి, రాసుకున్న దాని కొరకు ప్రార్థించాలి, దాన్ని ప్రకటించాలి. 5 విషయాలు చెప్పారు. చదవాలి, ధ్యానించాలి, ధ్యానం చేసిన దాన్ని రాసుకోవాలి, రాసుకున్న దాని కొరకు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ప్రకటించాలి. ఇన్ని పనులు చేయాల్సిందిగా. ఇక నీకు సెల్ ఫోన్ చుట్ట ఖాళీ ఎక్కడ ఉండింది? యూట్యూబ్ చూడటానికి ఖాళీ ఎందుకుంటుంది? ఇన్స్టాగ్రామ్ చూడటానికి ఖాళీ ఎందుకుంటుంది? ఫేస్బుక్ లో చూడటానికి నీకు ఎక్కడి నుంచి ఖాళీ వచ్చింది? నువ్వు ఇవన్నీ చూస్తున్నావు. చేయాల్సిన పనులు చెప్పండి. చేయాల్సిన పనులు చేయట్లేదు. పనులు ఎక్కడుతున్నావు? తర్వాత చేస్తావు, కాసేపు ఆగి చేస్తా, రేపు చేస్తా, సాయంకాలం చెప్తే మధ్యాహ్నం చేస్తా, మధ్యాహ్నం చెప్తే సాయంకాలం చేస్తా, సాయంకాలం గుర్తు చేస్తే రేపు చేస్తా. ఏ కష్టము చేసినను లాభమే, వట్టి మాటలు లేమిడికి కారణములు. వాడి గురించి వీరి గురించి ఊరికే పొద్దుపోని కబుర్లు చెప్పుకోవడం, వ్యవహారాలు చేయడం, ఇది నీ జీవితానికి నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది నీ కుటుంబానికి నష్టాన్ని కలుగజేస్తుంది. పని చేసుకో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, సొంత పని చేసుకో. అప్పుడు ప్రభువు నీ జీవితంలో ఏం చేస్తాడు? నూతన క్రియ, నూతన కార్యం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. వట్టి మాటలు కలుగును తీసుకొస్తాయి, కళ్ళపల్లి మాటలు కలుగును కలిగిస్తాయి, కళ్ళపల్లి మాటలు కలహాన్ని కలిగిస్తాయి. అందుకే దేవుని ప్రజలారా, మన జీవితంలో నూతన సంవత్సరం వచ్చింది. నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే నువ్వు వాగ్దానముల నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలి. అది 1 రోజు అవని, 2 రోజులు అవని, 3 రోజులు అవని, సంవత్సరాలు గడవని, దేవుడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు. ఎప్పటి వరకు? ఈ మాట చెప్పండి. ప్రభువు చెప్పండి. ప్రభువు నాతో చెప్పినది నెరవేర్చే వరకు. ప్రభువు నాతో చెప్పినది నా విషయమై నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చే వరకు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? అదే ప్రభువు నెరవేర్చేవారు, ప్రభువు జరిగించేవారు, ప్రభువు నాతో చెప్పింది నెరవేర్చే వరకు. వాగ్దానముల నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలి. రెండవదిగా, నీవు నీ హృదయమును
భద్రముగా కాపాడుకోవాలి. అనగా కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, రాజకీయాలు వీటన్నిటికీ ఎడంగా ఉండాలి, దూరంగా ఉండాలి, తగాదులకు దూరంగా ఉండాలి. ఏంటి తగాదులకి, కయ్యానికి దూరంగా ఉండాలి. కొంతమంది తగాదులు లేని రోజు గడవదు. తగాదులు అంటే వాళ్ళ ప్రీతి, తగాదులు లేని వాళ్ళ గడవదు పాపం. అప్పట్లో పూరీళ్ళు ఒక పచ్చడి బండ పైకి సిరేస్తాడు, బండి డొల్లుకుంటే వచ్చి డైరెక్ట్ నడిగి పట్టం పెడుతుంది. అబ్బా అంటుంది, 2 సార్లు అట్లా చేసింది, 3 సార్లు అబ్బా అంది, 4వసారి అబ్బా అంది. ఈ పక్కన ఉండలేక పచ్చడి బండి నిజం దేనికి, నడిగి పట్టం పెడుతుంది దేనికి, అబ్బా అంటుంది దేనికి అన్నది. నా ఇల్లు నా బండ నా నడిపి నీవు ఎందుకని తగాదేసి. కొంతమందికి తగాదులు అంటే వాళ్ళ ప్రీతి చాలా సరదా. వాళ్ళకి వయసులో ఉన్నప్పుడే అర్థం కాదు, వయసులో ఉన్నప్పుడే అర్థం కాక జీవితాన్ని, కాలాన్ని, సమయాన్ని వృధా చేసుకుని వయసు అంతా అయిపోయినాక, ఆరోగ్యం దెబ్బతిన్నాక, కాళ్ళు పడిపోయినాక ఏడుస్తారు. అయ్యో నాకు అర్థం కాలేదే వయసులో, అయ్యో నాకు అప్పుడు అర్థం అవ్వలేదే, బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదే అని నానక, వయసు పోయినాక, ఆరోగ్యం పోయినాక ఏడ్చి ఉపయోగం ఏముంది? 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా అన్ని రోగాలు వస్తుంది. గ్యాస్ ట్రబుల్, షుగరు, బీపీ ఏంటి అన్నీ వస్తాయి. పూర్వం 60-70 ఏళ్ళు దాటిలోకి వచ్చేవి రోగాలు. ఇప్పుడు 25 ఏళ్ళకి 30 ఏళ్ళకే బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్ పెద్దగా భావం అని తెప్పుతూ ఉంటారు. ముసలి పెద్దోళ్ళు తెప్పినట్టు. కారణం ఏమిటి? ఏదైనా ఇవ్వచ్చు. దేవుని ప్రసన్న నీ హృదయాన్ని ఏం చేయాలి? భద్రముగా కాపాడుకోవాలి. 3వదిగా పని చేయాలి. డూ ద వర్క్, సంథింగ్ వర్క్. ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేసుకోవాలి. నాకు పనివు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. చెప్పు ఏమని? పనివు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పని నేర్పించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పని చేయడానికి శక్తినివ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పని చేయగలిగే మనసివ్వు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. పని చేసేవాడికి ఎప్పుడు ఆహారం దొరుకుతుంది. దేవుని వాక్యంలో మంచి మాట చదువుతాను, రండి. పరిశుద్ధ వాక్యం మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో ఇలాగున రాయబడి ఉంది. ఏముంది? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియమైన వాళ్ళరా, వ్యర్థమైన వాటిని అనుసరించేవాని కలుగు పేదరికము ఎంత అంత కాదు, తన పొలమును సేద్యము చేసుకున్నవాడు కడుపు నిండా, చెప్పండి, కడుపు నిండా అన్నము దొరుకును, కడుపు నిండా అన్నము తినును అని ఆ మాట రాయబడి 28వ సామెతలు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వాక్యం. తన పొలము సేద్యము చేసుకుని వారికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఎంత అంతా కాదు. పొలము సేద్యము చేసుకుని వారికి దొరికిందట, కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికం ఎంత అంతా కాదు. 12వ సామెతలో 11వ వాక్యం కూడా చదువుతాం. దీనికి అనుగుణంగా 12వ సామెతలు 11వ వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి, తన భూమిని సేద్యపరుచుకునే వారికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. తన భూమిని సేద్యపరుచుకునేవాడు, చెప్పలేదమ్మా, తన భూమిని సేద్యపరుచుకునేవాడు, తన పొలమును సేద్యం చేసుకున్న వాడికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వాడికి, వ్యర్థమైన వారి చుట్టూ తిరిగే వారికి, వ్యర్థమైన స్థలాలకు వెళ్ళే వారికి కలుగు పేదరికం ఎంత అంతా. అప్పుడు ప్రభు నీ జీవితంలో నూతన కార్యాలు, ఇదిగో నేను ఒక లోపలకు చేయొచ్చున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వాక్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపదా? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పాల చేయుచున్నాను. అరణ్యములాగా నీ పరిస్థితులున్నా, ఎడారిలాగా నీ జీవిత కుటుంబ పరిస్థితులున్నా, అరణ్యం ఎడారిలాగా నీ ఆరోగ్య సంబంధమైన, ఆర్థిక సంబంధమైన పరిస్థితులున్నా, ఎడారిలో చెప్పండి, ఎడారి
తీసుకొని 2 నిమిషాలు మీరు ఎన్నుకోండి. అయ్యా నా జీవితంలో నూతన క్రియ జరిగించండి, నా జీవితంలో నా కుటుంబంలో నూతన కార్యాలు జరిగించండి, నా కుటుంబంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా, నా పిల్లల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి అయ్యా, నా కుటుంబంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా, మా గ్రామంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా, మా సంఘములో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. అందరూ ప్రార్థన చేస్తారు. త్రోవలో కలుగు చేయవాడు, ఎడారిలో నదులు పార చేయవాడు, ఎడారిలో నదులు పారేటట్లుగా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. మరి అరణ్యంలో ఆయన త్రోవలు కలుగు చేస్తాడు. అరణ్యంలాగా నీ పరిస్థితులు ఉన్నా గానీ, ఎడారిలాగా నీ పరిస్థితులు ఉన్నా గానీ, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. నీ ఆర్థిక పరిస్థితులు ఎడారిలాగా ఉన్నాయా? నీ ఆరోగ్య సంబంధమైన పరిస్థితులు అరణ్యంలాగా ఉన్నాయా? ప్రభువా నాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్, ప్లీజ్ హెల్ప్ మీ ఓ లార్డ్. నూతన కార్యాలు జరిగించండి అయ్యా, నన్ను కరుణించండి ప్రభువా, నన్ను కరుణించండి. నీకు ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకో. అలాగే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ఎవరి మీద కోపము, ద్వేష, అసూయ, కక్షలు, కార్పణ్యాలు పెట్టుకోవద్దు. నిర్మలమైనదిగా నీ హృదయాన్ని ఉంచుకో, పరిశుద్ధమైనదిగా నీ హృదయాన్ని ఉంచుకో. ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. క్షమించే హృదయం కొరకు ప్రార్థన చేసుకో, కరుణా హృదయం కొరకు ప్రార్థన చేసుకో, కష్టపడే మనసు కొరకు ప్రార్థన చేసుకో. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు లేమిడికి కారణాలను వాక్యం చెప్తూ ఉంది. దయచేసి 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నాను. దిస్ ఇస్ యువర్ టైం. ఇది మీ సమయం, మీ అద్భుత సమయం ఇది. దయచేసి ప్రభువును వేడుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మా జీవితంలో చేయబోతున్న నూతన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మా ఇంట్లో చేసిన వాగ్దానాలను నెరవేర్పు కొరకై మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. ఆత్మ జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ అనేక ప్రార్థన చేసుకున్నామా? ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పెట్టుకుందాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మీరు నూతన క్రియలు సూచించే సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇంటిన జన్మలలో ప్రభా మీరు ఓటులో పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వారు ప్రభా. శూన్యంలో సృష్టి చేసిన వారు. మీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రభా? మీరు మాట సెలవిగా శూన్యం సృష్టిగా మారింది ప్రభా. నువ్వు మాట సెలవిచ్చినప్పుడు ప్రభా సముద్రం నిర్మలమైపోయింది ప్రభా. అయ్యా నువ్వు మాట సెలవిచ్చినప్పుడు ప్రభా లాజరు మరణ పడకల మీద నుండి లేచి వచ్చాడయ్యా. అయ్యా మీరు మాట సెలవిచ్చినప్పుడు ప్రభా మా పరిస్థితులు ప్రభా ఇవి జరగవు అనుకున్న అద్భుతంగా మారిపోతే ప్రభా. అయ్యా దయచేసి మీరు మా జీవితంలో నూతన కార్యంలో జరిగించమని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో పెట్టుకున్నాం. నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే
చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2026 సంవత్సరంలో మీరు మా జీవితంలో చేయబోతున్న నూతన క్రియలు బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎండిన ఎడారిలో మీరు త్రోవను చేయగలిగిన వారు ప్రభా. జీవము లేని చోట మీరు జీవ ఓటలు పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వారు ప్రభా. మీరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఎర్ర సముద్రము రెట్టుగా పాయలు చేసిన దేవామి స్తోత్రాలు చూస్తున్నాం ప్రభా. అయ్యా మా పరిస్థితులన్నీ మీరు ఎరిగి ఉన్నారయ్యా. అయ్యా ప్రతి పరిస్థితిని మీ సన్నిధిలోనికి తీసుకొస్తున్నాం ప్రభా. అయ్యా ఈ సంవత్సరం మేము నూతన క్రియలు పొందినట్లు మీరు మాకు సహాయములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రభా, ఈ సంఘాన్ని దీవించండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు నూతన క్రియలు పొందుకోవాలి, నూతన క్రియలు చూడాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సహాయమును, మీ కరుణాహస్తమును మీరు మా మీద చాపమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అయ్యా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.